తెలియజేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వంలో ఒక ప్రజాప్రతినిధిగా, ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రతినిధిగా నా మీద ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఈ గృహాలకు సంబంధించి ఇవి పూర్తి స్థాయిలో మౌలిక వసతులు లేకుండా కేవలం నిర్మాణ కార్యక్రమాలకి ప్రాధాన్యమిచ్చి ఆ రోజు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాని తర్వాత దీని మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనేక దఫాలుగా అధికారులతో చర్చించిన మీదట వీటికి ఇస్తున్న రేట్లు చాలా ఎక్కువగా కొంత తగ్గించే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏమైతే ఉన్నాయో ఈ భూములకు సంబంధించి సుమారు 10,56,00,000 రూపాయలని మామూలుగా అయితే ఈ ప్లాట్లు మీకు ఇచ్చేటప్పుడు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అయ్యే ఖర్చు ఇది అన్ని ప్లాట్లు కలిపి ఈ 10,56,00,000 రూపాయలను కూడా ఒక్క రూపాయి మీ దగ్గర తీసుకోకుండా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే ఇది భరాయిస్తుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు తెలియజేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే ఎంత భారీ ఎత్తున ఒక పక్క ప్రభుత్వానికి ఆర్థిక భారం పడుతున్నా, గతంలో అసంపూర్తిగా మౌలిక వసతులు, అంతర్గత రహదారులు, మురుగునీటి పారుదల వ్యవస్థ, కరెంటుకు సంబంధించిన మౌలిక వసతులు కల్పించడంలో ఎలాంటి కార్యక్రమాలు లేకుండా ఉన్నప్పటికీ వాటన్నిటినీ కూడా నూతనంగా చేపట్టి మరి అదనంగా మీకు ఇచ్చిన లబ్ధిని కూడా మీకు తెలియజేయటం జరిగింది. ఇది వాస్తవమైన ప్రభుత్వంలో ఉండే ఒక మంచి ఉద్దేశాన్ని, మనం చేయవలసిన ధర్మాన్ని మనకి చేతనైనంత మేరకు వాళ్ళకి ఆర్థిక లబ్ధిని చేకూర్చాలి ఆ కుటుంబాలకనే భావనతోటి తీసుకున్న కార్యక్రమం. ఇప్పటి వరకు సుమారు 1,100 మంది ఈ గృహాలు తీసుకోవడానికి అన్ని రకాల ఫార్మాట్స్ను కూడా పూర్తి చేసుకుని